హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడే అన్నమాట వర్షం తగ్గింది. సో క్లైమేట్ చూసారా, చాలా బాగుంది కదా. మా జస్ట్ అయితే కింద వదిలేస్తే చాలు అన్నీ లాగేసి పీకేస్తాను అంటాడనమాట. సో చెట్ల ఆకులన్నీ తీస్తాడు. సో వదిలేని ఒకటే గోల. సో నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను అనమాట. ఏంటంటే యాక్చువల్లీ ఫంక్షన్ అయితే ఉంది. సో వాళ్ళు మార్నింగ్ నుంచి పిలిచారనమాట. సో టిఫిన్కి వెళ్ళాము. సో ఏమైందంటే నేనైతే మొబైల్ తీసుకుని వెళ్ళటం మర్చిపోయాను. సో నా బాబుకి అయితే ఫస్ట్ ఫుడ్ అయితే తినిపించేసాను అనమాట. ఇవాళ ఏమీ ప్రిపేర్ చేయలేదు. సో బాబు కోసం బయట నుంచి ఇడ్లీలు అయితే తెప్పించేసి వాడికి ఫుడ్ అయితే పెట్టేసి నేనైతే బయలుదేరిపోతున్నాను అనమాట. సో ఇవాళ అయితే ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో అంటే నా లైఫ్ రిలేటెడే, అంటే నాకు తెలిసిందనమాట. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే యాక్చువల్లీ నేను ప్రైవేట్లోనే చూపిస్తూ ఉండేదాన్ని. సో ఆల్మోస్ట్ 6 monthsలో అనుకుంటా, అంత గుర్తులేదు. సో నేను చెకప్కి వెళ్ళాను. మార్నింగ్ 8 o'clockకి ఇలా వెళ్ళాను. సో ఎట్లయినా 2 and 3 అయిపోయేది అనమాట. లంచ్ టైం అయిపోయేది. అయితే తను నా క్లాస్మేట్, అంతగా ఫ్రెండ్లీగా ఎక్కువ ఎప్పుడు మాట్లాడుకోలేదు. సో తను ఫస్ట్ బెంచ్లోనే కూర్చుండేది, నేను లాస్ట్లోనే కూర్చుండేదాన్ని, అంటే 4th 5th అట్లా బెంచ్లో. అయితే తనైతే వచ్చింది, ఆ మాట అట్లా చూసింది అంతే. సో తనది సెకండ్ ప్రెగ్నెన్సీ, నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట. సో తనది చెకప్ వచ్చి బేగ్ అయిపోయింది, నాకన్నా లేట్గా వచ్చి తనది బేగ్ అయితే అయిపోయింది అనమాట. సో డాక్టర్ ఇంత కేర్గా దానికి ట్రీట్ చేశారనమాట. అంటే కేర్గా అన్ని అడగడం గట్టా అన్నీ అయ్యాయి. బట్ అంటే ఉన్న వాళ్ళకి ఇంత బాగా కేర్ చూపిస్తున్నారు. లేడీ డాక్టరే, బట్ అసలు నాకు తెలియకపోయిన విషయం ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళకి ఒకలా, లేని వాళ్ళకి ఒకలా ట్రీట్ చేస్తున్నారు అక్కడ అనమాట. అంటే ఉన్న వాళ్ళకి ఇంత కేర్గా చూస్తున్నారు, అక్కడ చెకప్ అంత బాగా చేస్తున్నారు అనమాట. సో లేని వాళ్ళకైతే 1 minute ఇట్లా రిపోర్ట్స్ చూసేస్తున్నారు, ఆ బేబీ బాగుంది అని, రేపు రండి, సో నెక్స్ట్ డే రండి, అండ్ స్కాన్ అయ్యాక రండి, ఇట్లా చెప్తున్నారు. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏం అడిగినా సరే డాక్టర్ అయితే ఏమి చెప్పదనమాట. సో మంచి ఫుడ్ తీసుకోండి, మనం ఒకవేళ అడిగినా కూడా తను రేపు రండి, చెకప్ రండి, ఇట్లనే చెప్తారు. కానీ అసలు కేర్ అనేది అసలు లేదు. సో ఎక్సర్సైజ్ ఏం చేయాలి, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది అంటే బాగుందని చెప్తారు, కానీ పొజిషన్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా కేర్ చేయాలని ఒక్క మాట కూడా చెప్పరు అనమాట అక్కడ. సో నాది బేబీ పొజిషన్ అయితే అడ్డంగా ఉంది, కానీ చూసి కూడా చెప్పలేదు అనమాట. బాగుంది అని చెప్పారు కానీ చెప్పలేదు. సో ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ముందుకి నా వీడియోస్ అయితే బ్లాగ్స్ చూడండి. థ్యాంక్స్ ఫర్. సో ఇంకా కంటిన్యూ చేయండి, నా బ్లాగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. రాసి హలో అన్నకి దేశు 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 ఏమ్రా యశో యశో ఎందుకు పళ్ళు ఏం కొరుకుతున్నావు? అత్తకి రాసి మేకప్ చేస్తాడంట. మేకప్ చేసి మీ అత్తకి యశు అప్పుడివా యశు ఏది జస్ట్ చూడు, పప్ప వచ్చారు చూడు, పప్ప చూడవా యశు, పప్ప వచ్చారు, పప్ప చుట్టి బోయిలు వచ్చినాయమ్మా, చుట్టి బోయిలు వచ్చినాయి. పిల్లకి వేయొద్దా, మరి వేయొద్దా, పిల్లకి వేయొద్దా, దుబ్బేస్తానా మా జెస్ రెడీ అయిపోయాడు. మా జెస్ ఏదమ్మా జెస్, హాయ్ హాయ్ నిచ్చమ్మా, హాయ్ జెస్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నాన్న నాన్న నాన్న, పాప జెస్, పాప నానేది ఎక్కడున్నారు? అందరికి నమస్తే చేయండి. ఎట్లా నమస్తే ఎలా చేస్తున్నావు? చేయవా? ఇక్కడ ఫోటో 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 బాగుంది, బాగుందా? హాయ్ హాయ్ చెప్పి హాయ్. పట్టించుకుంటాను చెప్తాను. బులుబులు వెళ్తామా? అందరికి హాయ్ చెప్పావా? హాయ్ అది చూసుకొని చెప్తాడు. అమ్మ నీ వాచ్ ఏది, వాచ్ నీ వాచ్ ఏది చూపించు. తెసు పొట్ట తీస్తున్నా, తెసు నీ వాచ్ ఏదమ్మా, తాగు. వేసినావు పైన, ఎక్కడ వేసావు, ఎక్కడ వేసినావు?
మూల వేసినావా? తీయు తీమి. ఏం వేసావు? ఏం చేసినావు అక్కడ? తీయు. ఎట్లా తీస్తావు? తీమి. ఇప్పుడు డస్ట్ అంతా ఉంది, ఆ మూల వేసుకొని. ఏం చేసావు? ఏం చేసావు అక్కడ? ఏం చేసావు చెప్పు. ఏం చేసావు? తీ అక్కడ పైన తీమి. వెళ్ళి తీయలు. ఎవరు వేసారు? ఎవరు ఎవరు వేసారు? ఎవరు వేసారు అక్కడ? ఎవరు వేసారు నాకు చెప్పు. పప్ప వేసారా? నువ్వు వేసావా? తీయలు. ఎవరు వేసారు అక్కడ పైన? ఎవరు వేసారు? వేస్తావా? ఇప్పుడు తీసినానా? ఇచ్చిన ఇచ్చి పెట్టేస్తాను. బాయ్ చేసి బాయ్ చేస్తాను. సో బాబు కోసం అయితే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మనకి వెజిటేబుల్స్ ఏంటంటే ఘీలో బాగా ఫ్రై అయ్యాక సో మనం కడిగి పెట్టుకున్న రైస్ అండ్ పప్పు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఘీ అయితే నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా జీరా వచ్చి కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. సో స్కిప్ చేయండి, జరీలో ఉంది. సో నేనైతే మొత్తం అన్ని క్లీన్ చేసాను, అక్కడైతే పెట్టేశాను. సో కొంచెం అయితే జీరా యాడ్ చేసుకోవాలి. సో జీరా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకోవాలి. సో దాని తర్వాత వెజిటేబుల్స్ మనం ఏమైనా బీన్స్ గట్ట అన్నీ వేసుకోవచ్చు. బట్ నేనైతే నా దగ్గర అయితే క్యారెటే ఉండే, సో అందుకే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయితే అయిపోయాయి. మనమైతే ఇప్పుడు కొంచెం టొమాటో యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక కడిగి పెట్టిన రైస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. చాలా అందంగా ఉంది. కలర్ఫుల్ క్యారెట్ రైస్. ఇంకా అట్టా చేశారు ఈరోజు బేబీ కోసం. నాకు దగ్గర ఆల్రెడీ అయిపోయింది, ఇంకొంచెం ఫ్రై అవుతే అయిపోయింది మన క్యారెట్ కలర్. ఇప్పుడు కుక్కర్ ఎట్టేసి దానికి ఎన్ని విజిల్స్ వస్తాయి? 3 విజిల్స్లో కంప్లీట్ అయిపోతుంది. చేస్తూ బాబు కోసం క్యారెట్ రైస్ అయిపోతుంది. సో ఇందులో కొంచెం అంబర్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తాను. పెరుగు యాడ్ చేసి తాగండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్ కూడా వేస్తారు అత్త. ఎలాగుంది అత్త? బాగుంది, కొంచెం పుల్లపుల్లగా ఉంది, బట్ బాగుంది. బట్ హెల్త్కి చాలా మంచిది ఇది. సో ఎవ్రీడే తీసుకుంటే చాలా మంచిది. రౌండ్ 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 అయింది. आराम से पनीर टेबल में दे. సో ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. జెస్ ఫుడ్ రెడీ జెస్. సో నేను బాబు కోసం అయితే ఉగ్గు రెసిపీ అయితే చేస్తున్నాను. బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, ఏమంటే షార్ట్స్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ నేనైతే వీడియో ఆన్ చేసి తీయలేదు కూడా. సో స్కిప్ చేయండి. అయితే ఇక్కడేమో మా జస్ట్ అయితే పడుకున్నాడు, మధ్యలో లేగుస్తూనే ఉంటాడు. సో ఈ ఉగ్గు చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. మినిమం ఒక 3 hours అయినా పడుతుంది. సో అందులో నేను డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేశాను. నాకు మినిమం నేను 3 o'clock స్టార్ట్ చేశాను కదా, ఈవినింగ్ 7 అయింది. పక్కా చాలా డిస్టర్బ్ అయిపోయాను. సో అలా నిల్చొని అయితే నా కాలు అయితే నొప్పి పెట్టాయి అనమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ అయితే అన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేశాను అనమాట. అయితే వీడియో తీద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయాను. ఇక్కడ బాబుకి ఉగ్గు రెసిపీ అయితే నేను తప్పకుండా తర్వాత అయితే మీకు సో కొన్ని అయితే వీడియోస్ తీయడం మర్చిపోయాను. సో చూడాలి ఎట్లా వస్తుంది ఏంటని. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే ఈవినింగ్ టైంలో 1-2 అట్లా పిల్లలకి ఇస్తే మంచిదని బాగా మిక్సీ పట్టేసి ఉంచాను. సో చూద్దాం ఎట్లా వస్తుంది, మీరు కూడా చూడండి. సో కొంచెం బెల్లం కూడా పాకం పడుతున్నాము, ఎట్లా వస్తుందో తెలియదు కదా. సో చూడాలి, వాటర్ ఎక్కువ అయిపోయినట్టు ఉన్నది. సో చూద్దాం ఏంటవుద్దు. సో నేనైతే ఎప్పుడు ఇట్లా చేయలేదు. సో చూడాలి. సో ఆడుకుంటున్నాడు అనమాట, వాళ్ళ బావతో ఆడుకుంటున్నాడు మా జస్ట్ హాయ్
అన్న హాయ్ చెప్పండి, నువ్వు కూడా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏం చేశానంటే మొత్తం మాడి బొగ్గు చేశాను అనమాట. బెల్లం పాకం తీసి మాడిపోయింది. ఇవన్నీ తిప్పి పక్క పడతాయి. చూడండి ఎట్లా చేసినాము. మొత్తం పూర తప్పేలా మరేంటి లేదు, పూర మాడిపోయింది. తప్పేలా జిడ్డు వదిలిపోయిందంటే ఇక నా పని అంతా ఏం చేసావు. సో ఇక్కడైతే మళ్ళీ నేను ఇంకొక స్టీల్ ప్యాన్లో మళ్ళీ బెల్లం పాకం తీసాను. సో మళ్ళీ చాలా ప్రాసెస్ అయితే అయిపోయింది, చాలా డిస్టర్బ్ కూడా అయిపోయాను అనమాట. ఫైనల్గా లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాను. దాని తర్వాత నైట్ ఫంక్షన్ ఉంటే రెడీ అయ్యి ఫంక్షన్కి ఇంకా వెళ్ళాలి. అప్పటికే 9:30 అయిపోయింది. నా బాబు ఫుడ్ పెట్టేసి నేనైతే బయలుదేరాను అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మాత్రం నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.